గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను నేలపాటి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫ్యాటీ లివర్లో కూడా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మద్యపానం ధూమపానం ఉండే వాళ్ళకి కూడా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచి ఫుడ్ తింటారు అండ్ దానితో పాటు ఎక్సర్సైజెస్ అవి బాగానే చేస్తూ ఉంటారు అండ్ మంచి గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటారు. సో ఎటువంటి మందు తాగడం, మద్యపానం సేవించడం, ధూమపానం ఇటువంటివి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, బట్ వీళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంటుంది. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అని దీని గురించి మనం మాట్లాడుకుంటే, సో మద్యపానం ధూమపానం సేవించే వాళ్ళకి అండ్ బయట ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళకి అండ్ దానితో పాటు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతూ, లేదు అంటే సైకియాట్రిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సో వీళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో కొంతమందికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, చెడు అలవాట్లు ఉండవు, అంటే ధూమపానం మద్యపానం అటువంటి హ్యాబిట్స్ ఏమీ ఉండవు అండ్ చక్కగా జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, మంచి ఆహారం తీసుకుంటారు, అంటే ఆకుకూరలు, గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉండేవి తీసుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళకి టెస్ట్లకు వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అని అంటే, మన బాడీలో ఒక గ్రంథి, ఒక అవయవం అనేది ఉంటుంది. సో ఆ అవయవం ఏంటి అంటే కాలేయం అనే ఒక అవయవం ఉంటుంది. సో ఆ కాలేయం చుట్టూరు చెడు కొవ్వు చేరి ఉంటే దీనిని ఫ్యాటీ లివర్ అంటారు. సో మనకి గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వులు, చెడు కొవ్వులు అని రెండు రకాలు ఉంటాయి. సో మన లివర్లో అంటే మన కాలేయంలో ఎప్పుడు మంచి కొవ్వు అనేది కొంత పర్సెంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో దానితో పాటు చెడు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటే సో దీన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో ఈ ఫ్యాటీ లివర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ హ్యాబిట్స్ని, మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి. లైక్ దట్ ఆ హ్యాబిట్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాలిక్ ఉండడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వీటిని మానేస్తూ ఉండాలి, ఎక్కువగా వర్కౌట్స్ చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉండాలి, బయట రోడ్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం అండ్ మైదా అండ్ షుగర్ యాడ్ అయిన స్నాక్స్ తీసుకోవడం, ఫుడ్స్ తీసుకోవడం అంటే మైదా పంచదార ఈ రెండు కలిపిన వాటితోటి ఎక్కువగా మనకి బయట బేకరీస్లో వాటిలో స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ కేక్స్ ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇటువంటివి చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ వేసి వండిన రోడ్ సైడ్ బిర్యానీస్ కానీ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ అవాయిడ్ చేయడం ఇటువంటివి చేయాలి. సో ఇటువంటివి మానేస్తే వీళ్ళకి ఇది తగ్గుతుంది. మరి అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బట్ వీళ్ళకి కూడా ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంటుంది. సో మరి వీళ్ళకి ఎందుకు వస్తుందండి మరి రీజన్ అని మనం మాట్లాడుకుంటే, సో వీళ్ళకి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి డయాబెటిక్ ఇష్యూ ఉండడం, అంటే మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి అని విని ఉండే ఉంటారు మీరు. సో ఈ షుగర్ ఉండడం వీళ్ళకి అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం, హైపర్ థైరాయిడ్ అని మీరు వినే ఉంటారు కదండి. సో వీళ్ళకి ఈ థైరాయిడల్ ఇష్యూస్ ఉండడం ఇదొకటే. అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే ఉమెన్స్లోనైతే ఈ ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్ట్స్ ఇవి ఉండడం ఈ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా వీళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, ఓసిడి ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండడం, సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం, న్యూరోసైకియాట్రిక్ ఇష్యూస్. సో ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎందుకు అని అంటే అండి, వీళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డయాబెటిక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన లివర్ మనకి ఖచ్చితంగా ఈ ఫ్యాటీ లివరు ఇవనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. సో ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కొంతమందికి ఎటువంటి వర్కౌట్స్ ఉండవు, ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉండవు, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినడం, అంటే సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది ఈ ఫ్యాటీ లివర్ అనేది. ఎందుకు అని అంటే వీళ్ళు ఎక్కువగా ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా వీళ్ళ బ్రెయిన్ అనేది కొంచెం, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ అండ్ వీళ్ళకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏ పని చేస్తున్నారు, ఏ ఫుడ్ తింటున్నారు అనేది వీళ్ళకి గుర్తుండకపోవడం ఒకటి, అండ్ ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దానివల్ల వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్కి వెళ్ళిపోయి ఆ స్ట్రెస్కి వెళ్ళిన టైంలో
ఒకసారి తాగిన కాఫీ గుర్తు లేకుండా మళ్ళీ అగైన్ తీసుకోవడం, వీళ్ళకి ఏ ఫుడ్ తినాలనిపిస్తే ఆ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా వీళ్ళు స్నాక్స్కి, అది కూడా ప్యాకేజ్డ్ స్నాక్స్కి ఎక్కువగా వీళ్ళు ఎడిక్ట్ అయిపోవడం, ఇటువంటి తినడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ రావడం. అండ్ వీటితో పాటు తినడం ఒక ఎత్తు అయితే, తిన్న తర్వాత ఎటువంటి వర్కౌట్స్ లేకుండా ఇంకా అలానే ఆ మంచం మీద పడుకుండిపోయి, సోఫాస్లో కూర్చుండిపోయి, ఇంకా ఏదో ఆలోచించడం, అంతే కూర్చొని నిద్రపోవడం, ఇలా చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ మన బ్రెయిన్కి లివర్కి చాలా కనెక్షన్ ఉంటుందండి. సో మనం చేసే ప్రతి పని వల్ల మనం తీసుకునే ఫుడ్కి ఆ లివరు మనకి వ్యాధికి గురవుతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, మన బాడీలో ఫాస్ట్గా ఒక ఇన్ఫెక్షన్కి గురయ్యే ఆర్గాన్ ఏది అంటే, అవయవం ఏది అంటే లివరు. అండ్ దానికి మంచి ఫుడ్ వేసి మంచి ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటే ఆ జబ్బుని త్వరగా క్యూర్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఆర్గాన్ కూడా లివరే. సో ఫాస్ట్గా జబ్బుని తగ్గించుకునే కెపాసిటీ ఉన్న అవయవం కూడా మనకి కాలేయమే. సో అందుకని లివర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ ఫ్యాటీ లివర్ మనకి తగ్గాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. 6 to 8 or 9 hours స్లీప్ ఉండేలా చూసుకోవాలి. రోజుకి 6 నుంచి 8 లేదా 9 గంటల నిద్ర అనేది మనం మన బాడీకి ఇవ్వాలి. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ ఉండేవి తీసుకోవాలి. లైక్ దట్ అవి డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నార్మల్ ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే ఫ్రూట్స్, ఇవి డైలీ తీసుకుంటూ ఉండాలి. అండ్ దానితో పాటు కొంచెం ఫ్యాటీ లివర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళైతే స్కిన్లెస్ చికెన్ ఇవి తినాలి. మటన్ అండ్ ప్రాన్, క్రాబ్స్ ఇవి పక్కన పెట్టేసేసి స్కిన్లెస్ చికెన్, బాయిల్డ్ ఎగ్, ఫిష్ ఇటువంటివి తింటూ ఉంటే వీళ్ళకి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ ఫ్యాటీ లివర్ కొంత కంట్రోల్ అవుతుంది. అది కూడా మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము అన్నోళ్ళకి, అదే మేము తినకుండా అయినా మేము ఈ ఫ్యాటీ లివర్ని మేము కంట్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే, సో వీళ్ళు నార్మల్గా ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి తింటే ఫాస్ట్గా మీకు తగ్గుతుంది. అండ్ కొంతమంది ఏంటి అంటే ఫ్రూట్స్ తీసుకోండి అని అంటే ఫ్రూట్ కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. సో ఇలా ఫ్రూట్ జ్యూస్ కన్నా కూడా డైరెక్ట్ మీరు ఫ్రూట్ తినడం వల్ల ఆ జ్యూసు మీ బాడీ అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. దట్టు దాంట్లో ఉండే ఫైబర్ వల్ల కూడా మన లివర్ అనేది క్లీన్ అవుతుంది. సో అందుకని డైరెక్ట్ ఫ్రూట్ ఈజ్ ద వెరీ వెరీ బెస్ట్ ఫుడ్ ఫర్ అవర్ లివర్ మనకి. సో మన లివర్కి మనము పండుని డైరెక్ట్గా తినడమే చాలా చాలా ఆరోగ్యం మన లివర్కి. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సన్లో ఎక్స్పోజ్ అవ్వకపోవడం. కొంతమంది ఏంటంటే అసలు ఎండ తగిలితే చాలా భయపడిపోతారు. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎండను చూసి భయపడిపోయే వాళ్ళు కూడా చాలా రోజులు ఉన్నారు. అది కూడా అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో ఎక్కువగా చూస్తున్నాము. విలేజెస్లో వాళ్ళకి ఫ్యాటీ లివర్లు ఇవేమీ లేవండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్లు ఇవేమి ఉండవు. ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిటీస్లో ఉండే వాళ్ళకే ఈ జబ్బులన్నీ ఉంటున్నాయి. వాళ్ళు చక్కగా పని చేసుకుంటారు, తిన్నదరిగే వరకు వర్క్ చేస్తారు, చక్కగా గుడ్ స్లీప్ ఉంటుంది, మంచినీళ్ళు బాగా తాగుతారు, చెమట బాగా పడుతుంది వాళ్ళకి. దాంతోపాటు ఫుడ్ అనేది వీళ్ళకి అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. మనకేంటి 5 నిమిషాల్లో వచ్చేస్తుంది స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ పెట్టేసుకుంటే. బట్ వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు హెల్తీగా, ఎనర్జీగా ఉన్నారు. సో మనకి అన్నీ అందుబాటులో ఉండబట్టి మనం కొంచెం లేజినెస్గా, హెల్త్ ఇష్యూస్కి మనం దగ్గరలో ఉన్నాము. సో ఇది మెయిన్ రీజన్. సో వర్కౌట్స్ చేయడం, ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజెస్లో మనము ఒక 30 to 45 minutes టైం స్పెండ్ చేయడము, ఆ ఎండలోనే కూర్చొని మనం చక్కగా సూర్యకిరణాల మధ్యలో ఉండేసేసి మనం చక్కగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, సముద్రాసాలు అటువంటివి చేయడం వల్ల మనకి ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ రీజన్స్ ఇవండి. ఇది మళ్ళీ అసలు ఫ్యాటీ లివర్ కొంతమందికి ఉంది అని కూడా తెలియదు. మన లివర్కి వచ్చే డిసీజెస్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు మన లివర్ని. ఏ జబ్బు వచ్చిందో తెలియదు, బట్ వచ్చిన తర్వాత అది కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే టెస్టులకు వెళ్తే తెలుస్తుంది మనకి. సో అందుకని ఎప్పటికప్పుడు మన లివర్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి అసలు ఈ ఫ్యాటీ లివర్కి మనం తెలుసుకోవడానికి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి అనుకుంటే, ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ రెండోది వచ్చేసి అల్ట్రాసౌండ్. సో ఇవి చేయించుకోవడం వల్ల మనకి మన బాడీలో ఎంత ఫ్యాట్ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ టెస్ట్ త్రూ మనకి డాక్టర్ అనేది రిపోర్టు రిలీజ్ చేస్తారు. సో నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ అండి, కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్నైనా కన్సల్ట్ అయ్యి మీరు ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.